95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేటలో నిర్వహించిన సంక్షేమ దినోత్సవంలో బీజేపీపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు. తాము తెచ్చుకున్న 21 మెడికల్ కాలేజీలు మాయే అన్నట్లు మాట్లాడితే ప్రజలు నవ్విపోతారని ఎద్దేవా. కొత్తగూడెంలో ప్రీడి ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన. కిషోర్ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపణ. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇసుక లారీ ఢీకొని నూతన దంపతులు మృతి. హాస్కు వెళ్లే యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. ప్రధాన ద్వారం వద్ద అడ్డుకున్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేటలో నిర్వహించిన సంక్షేమ దినోత్సవంలో బీజేపీపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ వాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే మందికి పుట్టిన బిడ్డ మాదే అంటున్నారని అన్నారు. మేము కాలేజీ పెట్టినాం అని బండి సంజయ్ అంటుండని, ఏనాడైనా కరీంనగర్కు మెడికల్ కాలేజీలు కావాలని మాట్లాడావా, దరఖాస్తు పెట్టినావా అని ప్రశ్నించారు. ఇచ్చిన ఒక్క ఎయిమ్స్ అభివృద్ధికి దిక్కులేదన్నారు. తాము తెచ్చుకున్న 21 మెడికల్ కాలేజీలు మాయే అన్నట్లు మాట్లాడితే ప్రజలు నవ్విపోతారన్నారు. ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళను పెళ్లి చేసుకుంటే అది కులాంతర వివాహంగా గుర్తించి 2,50,000 సహాయం వాళ్ళు బతకడం కోసం ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు ముగ్గురికి ఒక్కొక్కరికి 2,50,000 రూపాయలు చొప్పున అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పంపు సెట్లు 1,00,000 రూపాయలు సహాయం అందించే పంపు సెట్లు ఒక 5గురికి పంపు సెట్లు కూడా ఇస్తూ ఉన్నాం. ఈరోజు నంగూరు మండలం పోతుందని శ్రీకాంత్ అన్న కొబ్బరికాయ సప్పట్లు కొడుతుంది. ఇకపోతే గొర్రెల పంపిణీ, రెండవ దశ గొర్రెల పంపిణీ కూడా ఈరోజు ఒక 30 మందికి గొర్రెల పంపిణీ కూడా చేస్తూ ఉన్నాం. గొర్రెలు కూడా వచ్చినాయి, ఎండ బాగుందని ఇటుకి తేలే ఒక 3 తెచ్చినాం. వాటిని కూడా ఇబ్బంది పెట్టద్దు మూగ జీవాలనని 3 జతలు మాత్రమే ఇటుకు తెచ్చినాం. ఒక 30 మందికి రెండవ దశ గొర్రెల పంపిణీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి. నేను మాట్లాడిన తర్వాత అందరికీ ఆ చెక్కులు కానీ ప్రొసీడింగ్స్ కానీ శాంక్షన్ లెటర్లు అందరికీ కూడా ఓపిక్గా నేను ఇస్తా. అందరూ తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు భోజనానికి పోండి. పిలిచినా కొద్దీ వేదికపైకి రండి. ప్రేమ పేరుతో మోసం చేసి కట్నం కోసం మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. విషయం తెలిసిన ప్రియురాలు ప్రీడి ఇంటి ముందు న్యాయం కావాలంటూ నిరసనకు దిగింది. ఈ ఘటన కొత్తగూడెం పట్టణంలోని చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గొల్లెట్కి చెందినటువంటి తేజశ్రీ అనే అమ్మాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూరి గ్రామానికి చెందిన కిషోర్ అనే వ్యక్తికి వరుసకి మేనమరదలవుతుంది. తేజశ్రీని కిషోర్ ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. కట్నం కోసం ఆశపడి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. వేరే అమ్మాయితో ఈ నెల 10వ తారీఖున కిషోర్ పెళ్లి విషయం తెలుసుకున్న తేజశ్రీ తనకు న్యాయం చేయాలంటూ కిషోర్ ఇంటి ముందు బైఠాయించింది. హెచ్ఆర్సీ సంఘ సభ్యులు గుండారపు శిరీష తేజశ్రీకి మద్దతుగా నిలిచారు. తేజశ్రీ అనే అమ్మాయి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తనకు అన్యాయం జరిగిందని, ఈ అమ్మాయికి న్యాయం జరిగేదాకా ఈ సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అమ్మాయికి న్యాయం జరగడం I want justice. I want justice. I want justice. మహిళకి న్యాయం జరగాలి. మహిళకి న్యాయం జరగాలి. పేరేంట్రా? న్యాయం జరగాలి. తేజస్వికి న్యాయం జరగాలి. కిషోర్ ని ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా కన్వీనర్ని మాట్లాడుతున్నా. ఈ తేజస్విని అన్న అమ్మాయి సొంత మేన బావ పెళ్లి చేసుకుంటానని 10 సంవత్సరాల నుండి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది. బలవంతంగా ఆమెతో ఇచ్చేసి ఇప్పుడు చేసుకోనని 20 లక్షలు కట్నం వస్తుందని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానికి రెడీ అయ్యాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ అమ్మాయికి న్యాయం చేయాలని మేము మహిళా సంఘాలను కోరుతున్నాం. కామాద్రి తేజస్విని. నేను కొమరం భీం గోలేటి గ్రామం నుంచి వచ్చాను ఇక్కడికి. దొంత కిషోర్ అనే కేసు గురించి తెలుసుకోకుండా మీరు ఎలా ఇస్తారు వీడియో? దొంత కిషోర్ అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు. ఆయన నాకు మేన బావ, మా చిన్నత్తమ్మ కొడుకు సొంత. వాళ్ళే 2013లో మేము దేవుణ్ణి చేసినప్పుడు నన్ను అడగడానికి మా నాన్న దగ్గరకు వచ్చారు. పెళ్లి చేసుకుంటా మా నాన్నని జాబ్ పెట్టియమని.
10 సంవత్సరాలు నాతో తిరిగి అన్ని రకాలుగా శారీరకంగా వాడుకొని నాకు ప్రెగ్నెన్సీ కూడా తీసుకొచ్చి టాబ్లెట్స్ వేసి తీసేసి ఇప్పుడు వేరే పెళ్ళికి రెడీ అయ్యాడు. నాకు తెలీదు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు నేను అన్యాయం అయ్యా. కొమరంభీం మసిఫాబాద్లో పెడితే నేను పెళ్లి చేసుకోను, ఆధారాలన్నీ లేకుండా నాకు చేశాడు. అక్కడికి రావడానికి అతని ఫ్రెండ్ లక్ష్మణ్ అనే వ్యక్తి తరచూ మా ఇంటికి వచ్చి ఉండేటోడు గోలేటికి. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి హైదరాబాద్ గోషా మహల్ అక్కడికి వచ్చి నాకు అన్ని రకాలుగా నన్ను అతివేగం ఓ నూతన దంపతుల ప్రాణాలు తీసిన ఘటన మరిపెడ మండలం పరిధిలో చోటు చేసుకుంది. మరిపెడ పోలీసుల వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల గ్రామ పరిధిలోని పెట్రోల్ బంకు సమీపంలో హైదరాబాద్ నుండి మండల కేంద్రానికి యమహా బైక్పై వస్తున్న తునగరి నారాయణ అతని భార్య అంజలిలను ఎదురుగా వస్తున్న ఖాళీ ఇసుక లారీ ఢీకొనడంతో స్పాట్లోనే భార్యాభర్తలిద్దరూ చనిపోయారు. ఇదిలా ఉండగా అంజలికి గత 2 నెలల క్రితం వివాహం జరగటం, భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా ఉద్యోగిగా పనిచేస్తూ ఉండటం, అత్తగారింటికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీళ్ళు ఈ బంగ్లా అమ్మాయిది బంగ్లా నా అబ్బాయిది నీడొస్తాను బాబులే. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అడ్డుకున్నారు. హాజ్కు వెళ్లే యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ఆయనను ప్రధాన ద్వారం వద్దనే అడ్డుకున్నారు. తాను నియోజకవర్గంలోని ముస్లిం సోదరులను స్థానిక ఎమ్మెల్యేగా కలిసేందుకు వెళ్తున్నా అడ్డుకోవడంపై పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. మీరేం చేస్తారో మాకు తెలుసు. వ్యతిరేకంగా ఉంటారా, అనుకూలంగా ఉంటారా, ఎలా ఉంటారని కాదు మాకు తెలుసు. అది కాదు వెళ్ళిన వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు బయట. నేను చూపెడతారండి. ముస్లిం సోదరులు తప్పితే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగనన్న లేఅవుట్ ధ్వంసం చేశారు. పేదలకు ఇస్తున్న లేఅవుట్లో ఫ్లాట్స్ రాళ్లు వేసేందుకు రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన శిబిరంలోని టెంట్స్, కుర్చీలు ధ్వంసం చేశారు. రాళ్లు వేసేందుకు వీలు లేకుండా లేఅవుట్లో బోర్నీటితో నింపేశారు. లేఅవుట్ వద్ద లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. నీరు నిలిచిన ప్రాంతంలో టెంటు వేసి నిరసన తెలిపారు లబ్ధిదారులు. అడ్డుకునేవారిని, బోర్ల నుంచి నీళ్లు వదిలి పనులు అడ్డుకునేవారిని, బోర్ల నుంచి నీళ్లు వదిలి 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 అడ్డుకునేవారిని. ఈ బాపులపాడు మండలం నియోజకవర్గం ఈ ప్లాట్లో మేము ఈ రాళ్ళు రెవెన్యూ వాళ్ళు రాళ్ళు వేయడానికి మమ్మల్ని చెప్పారు. రాళ్ళు వేస్తున్నాం. గత 15 రోజులు బట్టి మేము అదే పని మీద ఉన్నాం. రాత్రి వేలే రోజులు వచ్చి వేములపల్లి శ్రీనివాస్ గారు, శంకర్ గారు అందరూ వచ్చి ఈ టెంట్ల గంటలు పడేసేసి కుర్చీలే పడగొట్టేశారు. రాత్రి మా బండి పంచర్ పడిన కారణంగా బండి ఇక్కడ పెట్టేసి మేము బయటికి వెళ్ళాం. తర్వాత మెకానిక్ తీసుకొచ్చకుండా మేము బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు వీళ్ళందరూ వచ్చేసి మా లైట్ని చూసి వెళ్ళిపోతున్నారు పగలగొట్టేసేసి. మా బండి కూడా ఎదురు కూడా పగిలిపోయింది. బండి కూడా వీళ్ళు ఆ లోపల ఏదో తవ్వుతున్నారని చెప్పి దాని ఏమో మాకు సంబంధం లేదు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు.
లోపల చెరువులో ఎర్రగొండ చెరువు ఉంది కదా, అది మట్టితో కొన్నారు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఏంటంటే రెవెన్యూ తరఫున మేము ఇక్కడ ఉన్నాం అంతవరకే. అదేంటండి, రెవెన్యూ తరఫున మేము ఉన్నాం. వాళ్ళే అనుకున్నారంటే మామూలు వాళ్ళ తరఫున వేసారు టెంట్ అని చెప్పి అనుకొని, ఇది సిరుతో మొత్తం వేసారని చెప్పి అనుకొని ఇక్కడికి వచ్చి అరాచకం చేశారు. వాళ్ళు జరిగిన విషయం వచ్చారండి. పేదలకు అన్యాయం చేసేవారిని పేరు దుట్ట సుబ్బారావుని, మాది బాలుపాడు నియోజకవర్గం. గత 15 రోజుల నుంచి రెవెన్యూ వాళ్ళు ఇక్కడ ప్లాట్లు వేపిస్తుంటే వర్కర్స్ కాంట్రాక్టర్గా మనల్ని చేయమని చెప్పారు. రెవెన్యూ వాళ్ళ తరఫున టెంట్లు వేసి ఇక్కడ ఇవన్నీ కుర్చీలు వేసి మధ్యాహ్నం పూట రెవెన్యూ వాళ్ళు సాధ్యార్థాన్ని టెంట్లు వేసాము. రాత్రి అన్ఎక్స్పెక్టెడ్గా తెలుగుదేశం వాళ్ళు వచ్చి 11:30 అవుతుందండి. వేములపల్లి శ్రీను గారు, శంకరం గారు, పట్టాభి అని వాళ్ళు వచ్చి రాత్రి ఈ టెంటపై పడి ధ్వంసం చేసి స్కూటర్ని కూడా ఎదురు డాష్ బోర్డు అంత పగల కొట్టారండి మొత్తం స్కూటర్ని. ఆ తర్వాత మేము బళ్ళు వేసుకుని వస్తున్నాం స్కూటర్ని తీసుకెళ్తాకని చెప్పి మమ్మల్ని చూసి వేలేరుకి గట్టిగా ఎక్కి వెళ్ళిపోయారండి. తర్వాత ఉదయం పొద్దున్నే ట్యూబులు పెట్టి మొత్తం వాటర్ అంతా వైఎస్ఆర్ ప్లాట్లోకి వదులుతున్నారండి. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని రైలుపేటలో రజియా అనే వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణానికి చెందిన న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న సయ్యద్ ఖాసిం మొదటి భార్యతో విడాకులు తీసుకోగా రజియాను రెండో భార్యగా 16 నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహం చేయడం జరిగింది. పెళ్లైన కొత్తలో కొన్ని రోజులు బాగానే కాపురం చేసిన భర్త కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తూ హింసిస్తున్నాడని, గర్భం దాల్చిన రజియాకు బలవంతంగా అబార్షన్ చేయడం జరిగిందని రజియా తల్లి తెలిపింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. వాళ్ళే తప్పు చేస్తున్నట్టు తాళాలు వేసుకున్నట్టున్నారు, లేదా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నారు. పెడుతున్నారు 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి నాటం లేదు. వాళ్ళ రెండో అబ్బాయికి డైవోర్స్ ఇస్తారని వాళ్ళ పెద్ద బాబు గారు చెప్తే వాళ్ళు మాటలు కలుపుకొని వాళ్ళ అక్కకి డాకులు ఇస్తామంటే వాళ్ళు అందరు ఆడుతున్నారు. అలా అంటాం లేదు. వాళ్ళ అక్కకి న్యాయం జరగాలి, అవతల వాళ్ళకి అన్యాయం జరగాలి. 10 అండి. నా బిడ్డ పేరు పఠాన్ రజియా, తన భర్త పేరు సయ్యద్ ఖాసిం. కావాలని చేసుకొని మా అమ్మాయికి మానసికంగా 5 నెలల నుంచి బాధలు పెడుతున్నారు. తీసుకొచ్చి మా ఇంటి మీద వదిలేశారు. కడుపు తీపించి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను లాయర్, పోలీసులు నా జేబులోనే ఉంటారు, నువ్వు చంపేస్తానికి, లేకపోతే నువ్వైనా చచ్చిపో అని. వినుకొండలో ఉన్నటువంటి తిరుమల నర్సింగ్ హోమ్ నుంచి ఈరోజు సాయంత్రం మాకు హాస్పిటల్ ఇంటిమేషన్ రావడం అనేది జరిగింది. దాని మీదట నేను మా ఉమ్మన్ ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ ఐసీయూ వార్డులో ఉన్నటువంటి సయ్యద్ రజియా అనే మహిళని వివరణ కోరగా ఆవిడ రెడ్ పాయిజన్ తీసుకొని అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు ఐసీయూలో. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఆటోనగర్ నందు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. ఆటోనగర్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ పరిశీలించారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అన్ని మౌలిక వసతులతో కూడిన ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా గూడూరు పట్టణంలోని ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని మరియు పట్టణంలో కాలుష్యం బాగా తగ్గుతుందని పేర్కొన్నారు. గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఫ్లైఓవరు, ఆటోనగరు అటువంటి వాటిని కార్యరూపం దాల్చడానికి కృషి చేసిన కృషివలుడు గూడూరు శాసనసభ్యులు గారు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు సార్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమము, అభివృద్ధి జోడెద్దులాగా ఏ విధంగా ఉరకలెత్తిస్తుందో అదే ఉద్దేశంతో అభివృద్ధిలో గూడూరు పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా శాసనసభ్యుల వారు ఆ విధంగా కృషి చేస్తున్నారు. ఆయన ఒక బ్యూరోక్రాట్, ఒక పొలిటికల్ లీడర్, రెండు మిక్స్ చేసి
అడ్మినిస్ట్రేషన్లో ఫైల్స్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ఎక్కడ ఆటంకం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం ఫ్లైఓవర్ విషయంలో ఎన్నో ఏళ్ళు వచ్చిన తర్వాత బాబు మాకు ఈ విధంగా చాలా ఇండస్ట్రీస్, ప్రజలకు హానికరమైన ఇండస్ట్రీస్ అన్నీ కూడా లోపలనే, అవన్నీ కూడా బయటికి పంపిస్తే బాగుంటుంది, ట్రాఫిక్ చక్కగా జరుగుతుంది. అక్కడ రిపేర్ షాపులు ఆటో కానివ్వండి లేదా లారీలు రిపేర్ షాపులు రోడ్లో చేసుకుంటూ పోతున్నారు. అలాగే స్క్రాప్ బిజినెస్లో ముఖ్యంగా ప్లాస్టిక్స్ అవన్నీ కూడా అక్కడే పెడుతున్నారు, పేపర్లు అవి పెడుతున్నారు. ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తే చాలా అది ట్రాఫిక్ చక్కగా జరిగిపోతుంది, పొల్యూషన్ ఉండదు. అలాగే టింబర్ డిపో కూడా అక్కడ కూడా ఆటంకాలు అవన్నీ కూడా షిఫ్ట్ చేయాలని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత మంత్రివర్యులు మళ్ళీ గుర్తు చేసుకోవాలా, గౌతమ్ రెడ్డి గారు మనకు ప్రసాదించారు ఒక ఆటో నగర్. ఆ తర్వాత ఇప్పుడున్న మంత్రివర్యులు అమర్నాథ్ గారు వయసులో చిన్నవారైనప్పుడు కూడా నేను కోరిన వెంటనే వారు సంతకాలు చేసి, అది మాత్రం కాకోకుండా గూడూరులో అందరూ కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా మధ్యతరగతి చెందిన వాళ్ళు, నిరుపేదలు, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని చెప్పిన తర్వాత ఏ విధంగా డబ్బులు తగ్గించి వారికి ఉపయోగకరం చేస్తే అందరూ ఇక్కడికి వస్తారు, అది చక్కగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పిన తర్వాత అతి తక్కువ ధరకి ఇదని కూడా సిద్ధపడుతున్నారు. అందరమైన వార్త నేను గూడూరు ప్రజలకు తెలియచేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు మేము కోరిన తర్వాత, గూడూరు ప్రజలందరూ మేము కోరిన తర్వాత, నేను కోరిన తర్వాత ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మనకు ప్రసాదించడం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్ అంటే ఈ విధంగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నిటికి కూడా అతి త్వరలో మనకి ఇక్కడ స్థలం ఉంది కనుక ఆటో నగర్ ప్రక్కన ఎంఎస్ఎంఈ పార్క్ కూడా వస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతం అంతా కూడా చాలా బాగా అభివృద్ధి. గత 80 సంవత్సరాల నుంచి సర్పవరం గ్రామం కేంద్రంగా కుటీర పరిశ్రమగా తరతరాలుగా కుటుంబ నిర్వహణగా మామిడి తాండ్ర ప్రసిద్ధిగాంచిందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, కాకినాడ జిల్లా వైకాపా జిల్లా అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం 1వ సచివాలయం పరిధిలోని రెడ్డి అర్జునరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మామిడి తాండ్ర వ్యయ విధానాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే ఆటో నగర్లో గల వీరేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ వెనుకొండ చక్రరావు మామిడి తాండ్రని పరిశీలించడం జరిగిందని అన్నారు. సర్పవరం మామిడి తాండ్ర రాష్ట్రాలు, దేశాలలో ఎంతో ప్రసిద్ధిగాంచినవని తెలిపారు. అలా ఉండండి కొద్దిగా నారాయణ గారు. ఓకే, స్వామినగర్ ఎగిలిపాడు, స్వామినగర్ ఎగిలిపాడు, విగిరాయపురం 4 గ్రామాలు తప్పండి. సార్ సార్ దగ్గర సట్ట కట్టిపోతుంది సార్. కొన్ని కుటీర పరిశ్రమలకి తరతరాలుగా కుటుంబ నిర్వహణగా జరుగుతున్న పరిశ్రమలకి పెట్టింది పేరు. ప్రధానంగా కాకినాడ రూరల్ అంటే మామిడి తాండ్ర గుర్తొస్తుంది, పచ్చళ్ళు గుర్తొస్తాయి. మామిడి తాండ్ర పరిశ్రమ అనేది రైతులు తామందరూ తాము మల్కాజ్గిరిలో అల్వాల్ పోలీసులు హల్చల్ చేశారు. బీజేపీ యువమోర్చా నాయకుడు పక్క శివ ఇంటికి అర్ధరాత్రి చేరుకున్న అల్వాల్ పోలీసులు శివను అరెస్టు చేయడానికి ప్రయత్నం చేశారు. మల్కాజ్గిరిలో జరగనున్న టీం సాయి ఆధ్వర్యంలో నిర్వహించే స్పోర్ట్స్ ఉత్సవ్ ఆపే ప్రయత్నం అని టీం సాయి సభ్యులు చెబుతున్నారు. పోలీసుల తీరును బీజేవైఎం జాతీయ కోశాధికారి పిఎం సాయి ప్రసాద్ మరియు స్థానిక యువమోర్చా నాయకులు ఖండించారు. రండి, మేము మీరు ఎక్కడ డెస్టినేషన్ చెప్తే ఈ బండి ఎక్స్పోర్ట్ పెట్టుకోమనండి. మీరు ప్లీజ్ బండి మహేష్ మీరు వచ్చండి, మా బండి వచ్చింది. మనీ మీద
సార్ ముందు ప్రొడ్యూస్ చేస్తాం, సార్ మాట్లాడతాం. It was a very simple thing, sir. They just call చేస్తుంటే he would have come and వస్తే అయిపోతుంది కదా. మీరు కాల్ చేయండి సార్ ప్లీజ్. వాచ్మెన్ కాల్ చేయలేదు అంటే ఫోన్ చేశారు. ఇలా రావాల్సిన అసలు అవసరమే కాల్ చేశారు. మీరు నోటీస్ ఇచ్చి తీసుకోవచ్చు సార్. అసలు ఏమైనా నోటీస్ లేకుండా వితౌట్ నోటీస్ ఈ కాన్ కమ్. మీరు కాల్ కూడా చేయలేదు సార్. ఇప్పుడు పోలీస్ నెంబర్ అంటే ఎస్ ఎనీవన్ 94908712 అంటే మీకు నెంబర్ ఉంటుంది. వాచ్మెన్ ఎవరో చేశారంటే అని నేను మాట్లాడాను. బయటికి రండి మాట్లాడతాను. మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్ సార్. మీరు జెన్యున్గా మీరు డ్యూటీస్ చేస్తే బెటర్ సార్. అన్నెసరిగా ఓరో కోసం మా డ్యూటీ అయితే మీరు చేయాల్సింది కదా సార్. మా డ్యూటీ మీరు చేయాలి సార్. మీరు లాస్ట్ టైం నవీన్ రెడ్డి వాళ్ళతో సేమ్ ఇదే కేసు. సేమ్ SC ST అట్రాసిటీ. మీకు ఎర్లీ మార్నింగ్ 3:30 AM మీరే వెళ్ళారు. మళ్ళీ కేసు అట్ట పెట్టేసి మళ్ళీ కాంప్రమైజ్ ఎవరు చేశారు. బ్లాక్మెయిల్ చేసి హనుమంతరావుతో మాట్లాడాలి, మైనపల్లితో మాట్లాడాలి. మోస్ట్ షేమ్లెస్ బాస్టర్డ్ హనుమంతరావు. మీకు సంబంధం సార్. మేము చెప్తున్నాం అనేది మీకు ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ బట్టి నేను వస్తాం కదా. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి నేను అడగాల్సి వస్తున్నాను సార్. అంటే ఇప్పుడు కంప్లైంట్ మీరు మా బండి కావచ్చు. ఎవరు నన్ను ఆఫీసులో పెట్టి వీళ్ళు కంప్లైంట్ సార్. అదేం లేదు. కంప్లీట్ కోఆపరేషన్. దో యూఆర్ నాట్ ఫాలోయింగ్ ప్రొసీజర్. హలో సందుబాయ్ ఎలా Most highly exploited SC/ST atrocity cases are where one is. అదే మీరు అఫెన్స్ ఏంటో నోటీస్ నోటీస్ లేకుండా ఎట్లా వస్తుంది? ఇవ్వాలి కదా సార్. రైట్ సార్. కానీ మీ దగ్గర వారెంట్ ఉందా లేకపోతే మీ దగ్గర నోటీస్ ఉందా? ఫాలోనే చేయలేదు సార్. ఫాలోనే చేయలేదు సార్. ఫాలో అంటే ఇప్పుడు ఆఫీసర్ చెప్పారు కాబట్టి తీసుకోవడానికి వచ్చాము. అతనికి చెప్పాము తను రావట్లేదు. అంటే ఏ మీన్స్ లో మీరు కమ్యూనికేట్ చేశారు సార్? అర్థం కాలేదు. మీరు ఏ మీన్స్ లో కమ్యూనికేట్ చేశారు? తనకి చెప్పాము డైరెక్ట్ రండి బయటికి రండి అని చెప్పాము. కాల్ చేయలేదు, తింటాం లేదు, ఫోన్ కూడా చేయలేదు. నేను చేయలేదు, మా సార్ చేసాం. మీరు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వండి. వీఆర్ ఆల్ హ్యాపీ టు కంప్లై. నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళండి సార్. ఏం లేదు, నోటీస్ ఇవ్వండి. వీఆర్ నాట్ అబ్స్ట్రక్టింగ్ టు యువర్ డ్యూటీ. నేను ఏమంటున్నానంటే మీరు జస్ట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వండి. వీల్ కంప్లై. అదే లానే ప్రాబ్లం. అందుకోసం తను రమ్మంటున్నాము. వస్తే పిఎస్కి వస్తే మా చేస్తారు. సార్ ముందు ప్రొడ్యూస్ చేస్తాము, సార్ మాట్లాడతారు. ఇట్ వాస్ అ వెరీ సింపుల్ థింగ్ సార్. మీరు జస్ట్ కాల్ చేస్తుంటే హీ వుడ్ హావ్ కమ్ అండ్ వస్తే అయిపోతుంది కదా. మీరు కాల్ చేయండి సార్ ప్లీజ్. వాచ్మెన్ కాల్ చేయలేదు అంటే ఫోన్ చేశారు. ఇలా రావాల్సిన అసలు అవసరమే కాల్ చేశారు. మీరు నోటీస్ ఇచ్చి తీసుకోవచ్చు సార్. అసలు ఏమైనా నోటీస్ లేకుండా వితౌట్ నోటీస్ ఈ కాన్ కమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో నిర్వహించిన సంక్షేమ దినోత్సవంలో బీజేపీపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు.
తాము తెచ్చుకున్న 21 మెడికల్ కాలేజీలు మాయే అన్నట్లు మాట్లాడితే ప్రజలు నవ్విపోతారని ఎద్దేవా. కొత్తగూడెంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన. కిషోర్ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపణ. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇసుక లారీ ఢీకొని నూతన దంపతులు మృతి. హాస్కు వెళ్లే యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. ప్రధాన ద్వారం వద్ద అడ్డుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.